బీర్లు తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరణించిన సంఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 19 బీర్లు పోటాపోటీగా తాగారట మణి అండ్ పుష్పరాజ్. 6 స్నేహితులతో కలిసి మద్యం తాగినట్టు గుర్తించారు. అయితే ఇద్దరు మరణించగా 4కి అస్వస్థతకు గురైంది. డిహైడ్రేషన్ వల్లే మణి పుష్పరాజ్ ఇద్దరు కూడా మరణించినట్టుగా అటు వైద్యులు నిర్ధారించారు. మద్యంలో ఎలాంటి లోపం లేదని తేల్చారు పోలీసులు. 19 బీర్లు పోటీ పరి ఒకరి తర్వాత ఒకరు ఆ 19 బీర్లను తాగారు. ఇక్కడ మీకు కనపడుతున్న ఫోటోలో మణి అండ్ పుష్పరాజ్ ఇద్దరు కూడా మరణించారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోటీ పడి మరి 6 కలిసి కూర్చున్నారు. అంతవరకు సవ్యంగానే ఉంది. జనరల్గా వాళ్ళు పార్టీ చేసుకుందాం అనుకున్నారు, ఆల్కహాల్ తీసుకొచ్చుకున్నారు, ఆ రకంగా పార్టీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పార్టీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. తర్వాత మధ్యమత్తులు అర్థం కాలేదు, ఒకరినొకరు పోటీ పెట్టుకొని 19 బీర్లు తాగారట. ఇద్దరు స్పాట్లో మరణించారు. డిహైడ్రేషన్ వల్లే జరిగింది, కానీ మద్యంలో ఎటువంటి లోపం లేదు అని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సో ఇద్దరు కూడా స్పాట్లో, అంటే ఒక పార్టీ ఇద్దరి మరణానికి కారణమైంది, 2 కుటుంబాలకి విషాదాన్ని మిగిల్చింది. ఎవరు ఊహించని సంఘటన. సో అంతా తెలిసి అది ఒక మద్యం అనేది హానికరం అని తెలిసి దాంట్లో ఎంత పెద్ద మొత్తంలో పోటీ పడి మరి తాగి ఈరోజు మరణానికి కారణమైన సంఘటన కొంత హాట్ టాపికే. సో ఏంటి వాళ్ళ కుటుంబాలు ఏం చెప్తున్నాయి? వీరిద్దరు గతంలో హ్యాబిట్యూడ్గా ఉండేవాళ్ళ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన బెట్టింగ్ కాసారు దీనిపైన? మనం ఏదైతే ఈ సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటనగానే భావించాలి. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ కూడా ఇద్దరు బెంగళూరులో జాబ్ చేస్తున్నటువంటి వారిగా తెలుస్తుంది. మొత్తం 6 ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళారు. అయితే ఎవరైతే పుష్పరాజు కావచ్చు, మణి కావచ్చు, ఇది మణికుమార్, వీళ్ళిద్దరూ మాత్రం పోటీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 19 బీరుల్ని వీళ్ళిద్దరూ పోటీ పెట్టుకుని తాగడంతో వీళ్ళిద్దరు కూడా మృతికి కారణమనేసని కూడా ఒక అంచనా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా 2 రోజులు సమయం పట్టేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వైద్యాధికారులతో తెలియజేసినట్టుగా కూడా పోలీస్ అధికారులతో మనం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బీర్లు కంటిన్యూగా తాగడం, అంటే బీరు తాగినప్పుడు అది కొత్త గ్యాస్ తో బాగా ఫామ్ అయ్యేటువంటి ఆల్కహాల్ ఉంటుంది. అది కంటిన్యూగా తాగడం వల్లే ఆ బ్రీతింగ్ సిస్టమ్ అనేది ఒక్కసారిగా స్తంభించిపోవడం. అది వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత, అయితే ఏదైతే బీరు తాగిన తర్వాత కొంత సమయానికి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఒక వ్యక్తి స్వల్ప అస్వస్థ గురైనటువంటి వెంటనే హాస్పిటల్ తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మార్గ మధ్యంలోనే ఒక వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి. అదే రకంగా మరొక వ్యక్తి కూడా సేమ్ అదే రకంగానే ఒక్కసారిగా అస్వస్థ గురయ్యి అతను కూడా ఊపిరాడక చనిపోయినట్టుగానే తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఇద్దరు మృతిలో కూడా నిన్నటి వరకు కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల మాత్రం పూర్తిగా కొంతవరకు అంచనా, ఏదైతే వాళ్ళు తాగినటువంటి విధానం కావచ్చు, వాళ్ళు చనిపోయినటువంటి విధానంలో ప్రాథమికంగా ఇంకా రిపోర్ట్స్ రానప్పటికీ మాత్రం ప్రాథమిక సమాచారంలో భాగంగా వీళ్ళు కేవలం ఆ ఊపిరాడకుండా, ఏదైతే గ్యాస్ అధికంగా ఫామ్ అవుతుంది బీర్లు తాగేటువంటి సమయంలో, గ్యాప్ ఇచ్చి తాగాల్సినటువంటి విధానం ఉంటుంది. అయితే వీళ్ళు కంటిన్యూగా తాగడం వల్లనే ఒక్కసారిగా హార్ట్ కి చాలా ప్రెజర్ పడడం, ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఊపిరాడకుండా ఈ రకంగా మరణించినట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం మాత్రం మనకు అందుతుంది. 2 కుటుంబాలు కూడా బోరణ విలపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రశాంత పండుగకు వచ్చి హ్యాపీగా 2 రోజులు గడిపారు. లాస్ట్ రోజు ఫ్రెండ్స్ తో కూడా అలా వెళ్ళొస్తామని చెప్పి ఈ రకంగా మృత్యువాత పడడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా గ్రామం అంతా కూడా ఒక కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా మనం ఒక 2 నెంబర్ కూడా ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చిన్న సరదాగా మాతో పాటు కలిసి ఉండి తిని మాతో పాటు తాగి ఈ రకంగా మృత్యువాత పడతారని మేము ఊహించలేదు, మేము మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా ఫ్రెండ్స్ తో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫ్రెండ్స్ కూడా వాళ్ళు తాగుతున్నప్పుడు ఎవరు కూడా నిరూపించేటువంటి ప్రయత్నం చేయలేదన్నటువంటి వాదన కూడా కొంత వినబడుతుంది. అయితే ఒకరిద్దరు వద్దు అనేసని, అంటే మాట ఏదైతే ఫ్రెండ్షిప్ లెవెల్లో వాళ్ళకి చెప్పినా కూడా అది వినిపించుకోకుండా తాగారనేసని మరొకరు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పూర్తిగా కూడా కేవలం కంటిన్యూగా ఆ మద్యాన్ని సేవించడం, అది ఒక్కసారిగా ఆ గ్యాస్ అన్నది బాగా ఫామ్ అవడం, అంటే ఏమాత్రం గ్యాప్ లేకుండా సేవించడం వల్లనే ఈ రకంగా ఊపిరితిత్తులకు బాగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడంతో మృతి చెందినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మాత్రం మనకు అందుతుంది. రైట్, అంటే కుటుంబాలు ఏం చెప్తున్నాయి అంటే అనుకోని ఓ సంఘటన, వాళ్ళందరూ కూడా సరదాగా పండగకు వచ్చి ఉంటారు, పండగలో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నటువంటి ఒక సంఘటన కాస్త విషాదాన్ని మిగిల్చింది. కుటుంబం ఏం చెప్తోంది? కుటుంబం అయితే అసలు మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేదు. వాళ్ళు ఎవరిని పలకరించినా కూడా బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాగా జాబ్ చేసుకుంటున్నారు.
వచ్చారు, పండగకు వచ్చారు, 2 రోజులు కుటుంబ సభ్యులతో కూడా అందరితో పాటు హ్యాపీగా గడిపారు. చివరి రోజు వెళ్ళొస్తామని చెప్పి ఈ రకంగా మృత్యువాత పట్టడం ప్రధానంగా మాకు ఆధారమే మా బిడ్డలు. ఇలా ఇంకా రోజు రోజుకి మాకు ఒక అండగా నిలుస్తారు, బాగా అభివృద్ధి చెందుతారు అనుకున్నటువంటి తరుణంలో ఈ రకంగా మృత్యువాతో పడడం అన్నది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మాకు దిక్కువరంటూ మాత్రం 2 కుటుంబాలు కూడా బోరున వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 2 కుటుంబాలే కూడా గ్రామం మొత్తం కూడా ఒక విషాద ఛాయలు అలుకునిందని చెప్పాలి. ఎందుకంటే పండగ పూట బాగా అందరికీ కూడా ఇద్దరు కూడా బాగా అందరితో సైక్యతగా కూడా మెలిగేవారంటూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా మధ్యాహ్నానికి ఈ యొక్క ఏదైతే చేస్తూ మన కుటుంబం ఉంది, మనకు ఏమవుతుందన్నటువంటి కనీస ఆలోచన లేకపోవడం, ఆ ఉత్సాహంలోకి పూర్తిగా వెళ్ళిపోవడం, ఆ అత్యుత్సాహం చూపించడం, ఇలాంటి వాళ్ళు చేసినటువంటి పొరపాటులే ఇవాళ 2 కుటుంబాలకి తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. మన లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.